నమస్తే. వీధుల శాతం లక్షల సమాజయుతం జై శ్రీరామ్ అంటే విజయం సంకల్పిస్తుందని భావిస్తుంటారు హిందువులు. ప్రసన్నతో కైలాస్ గారు వారి యొక్క గృహంలోనే ఉన్నాం. 8,366 ఓట్లు ఉన్నటువంటి ఈ యొక్క సిద్దిపేట టౌన్లో మరి వాళ్ళు ఎంతమందిని కలిశారు, వారికి ఓటు ఎందుకు వేయాలి, మిగతా ఆరుగురు కావాల్సి రాజకీయ అనుభవం లేదంటూనే రాజకీయం చేస్తున్న కైలాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. సో కైలాస్ గారు, మీరు చూస్తే రాజకీయంగా కద్దరేయలేదు, ఇన్సెట్ వేసుకొని పోతున్నారు. ఎంత వయసు వచ్చినా ఇన్సెట్ వేసుకున్నామంటే కొంచెం ఇంటెలిజెన్స్ అనో ఈయన రాజకీయంగా కొంచెం దూరం ఉంటారని అనుకుంటారు. మరి మీ ప్రజలు అలా అనుకోరా? మరి సంతోషం. మొట్టమొదటగా జై శ్రీరామ్, జై వాసవి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాసవి మాతా కీ జై, రాజా రామచంద్ర భగవానికి జై. జై శ్రీరామ్. మీరు సమాజ హితం కొరకై 4 విషయాలను, 4 ధర్మాలను, సామాజిక విషయాలను ప్రపంచానికి తెలియజేస్తున్న మీకు పేరు పేరున మీ సంస్థకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడైతే ప్రయాణం మొదలుపెట్టానో వ్యాపారంలో మా పెద్దల సహకారంతో, వాళ్ళ ఆశీస్సులతోని ఎన్నెన్నో కష్ట నష్టాలకు ఒడిదొడుకులకు ఓర్చుకొని భగవంతుని కృప వల్ల ఒక స్టేజీలో మన వ్యాపారం మనం నడిపించుకుంటూ నలుగురితో కలిసి జీవించే స్థాయికి వచ్చినామంటే పెద్దల ఆశీస్సులుగా, భగవంతుని కృపగా భావిస్తా. దాంట్లో భాగంగానే నేను 1992 నుంచి హనుమాన్ దీక్ష మాలాధారణ చేస్తూ ఉన్నా. నేను మా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ 2000 సంవత్సరంలో సిద్ధ సమాధి యోగా క్లాస్ కూడా చేయడం జరిగింది. 2003లో నాకు ఘోరమైన యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో చూసిన సన్నివేశంలో చూసిన వారు ఎవరు కూడా నేను మళ్ళీ ఇక్కడ జనజీవన శ్రవంతిలోకి వస్తాను ఎవరు లెక్కేసుకోలేదు. ఆ భగవంతుని కృప, స్వామి అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం మళ్ళీ మనకు జీవితంలో ఇంకేం చేయ ఫలముండి పునర్జన్మలాగిచ్చిండో దాన్ని సార్థకం చేసుకునే అవకాశం 2011 సంవత్సరంలో నాకు లభించింది. 2006 సంవత్సరంలో సిద్దిపేటలో కొంతమంది హనుమాన్ దీక్ష భక్తులు, హనుమాన్ స్వాములకు చాలా ఇబ్బంది జరుగుతుంది. హనుమాన్ దీక్ష అనేది మాస్ అంటే చిన్న చిన్న పల్లెటూరులో కానీ, చిన్న చిన్న వ్యాపారాలు కానీ, వృత్తులు కానీ చేసుకునే వాళ్ళు కూడా హనుమాన్ మాల వేసుకొని 41 రోజు, 21 రోజు, 11 రోజులు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడేందుకు సైనికుల్లా తయారు కావడానికి మాలాధారణ చేస్తూ ఉండడం జరుగుతుంది. దాంట్లో చిన్న చిన్న వర్గాల నుంచి ఉంటారు కాబట్టి భోజనాలకు కూడా కష్టంగా ఉండే రోజు కూడా ఉండే. దాని కొరకు కొంతమంది భక్తులు నిశ్చలంగా నిర్ణయం తీసుకొని రూపాయి చందాలు వసూలు చేసుకొని నేను చూస్తున్నప్పుడే భోజనాలు మొదలుపెట్టి ఎంతో ఇబ్బంది పడ్డారు. 2010 సంవత్సరంలో వాళ్ళతో పాటు నేను అప్పుడు జాయిన్ కావడం జరిగింది. వాళ్ళ కష్టాలు చూడడం జరిగింది. ఈ కష్టాలకు మార్గం ఎందుకంటే భగవంతుడే మార్గం చూపిస్తాడు ప్రతిదానికి అనేది నాదైతే నమ్మకం. 2011లో ఆ ఆలయంకి ఎదురుగానే ఒక స్థలం లభించడం జరిగింది. కొంతమంది పెద్దలను సంప్రదించి ఆలయ అర్చకుల వారు మా అందరినీ ఒక గ్రూప్గా చేసి ఆలయానికి, మన భవనానికి స్థలాన్ని కూడా ఖరీదు చేసి అద్భుతంగా 5 అంతస్తులతో ఒకేసారి ఒకరోజు 2000 మందికి కూడా భోజనం చేయించడం జరిగింది. ఆ విధంగా నా ఆధ్యాత్మిక ప్రయాణం పెద్దల ఆశీస్సులతో అక్కడ ప్రారంభమై 2012లో అమర్నాథ్ మా పెద్దల యాత్రలు వెళ్ళినప్పుడు అక్కడ భోజనాలు దొరకక చాలా ఇబ్బందిగా ఉంటే మనం కూడా ఇక్కడ భోజనాలు పెడితే ఏ విధంగా ఉంటుందని అక్కడ ఒక లంగర్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు కూడా స్వాగతించారు. ఎందుకంటే నార్త్ ఇండియా మొత్తం లంగర్స్ ఉంటాయి, 100 లంగర్లు. సౌత్ ఇండియా నుంచి అసలు భోజనం దొరకదు మనకు అక్కడ. అయ్యా బాగుంటుంది, మీ ఆలోచన బాగుంది, మీ సామాగ్రి, మీ వ్యక్తులను, మీ వంట వాళ్ళని తీసుకొని వచ్చి కార్యక్రమం ప్రారంభించమంటే 2012లో మనం అమర్నాథ్లో బేస్ క్యాంప్ బాల్టాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించడం జరిగింది. దాంట్లో 30 మందితో మేము సభ్యులుగా ఏర్పడి అంచెలంచెలుగా ఎదిగి మేము ఈ 2026 మొన్న కూడా యాత్ర పూర్తి చేయడం జరిగింది. కరోనా ఇయర్స్ తప్ప ప్రతి సంవత్సరం మా సిద్దిపేట నుంచి మొట్టమొదటిగా మొదలుపెట్టిన సంస్థ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 180 మందితోని మేము అతిపెద్దదిగా చెప్పేది ఏదైతే ఉందో, ధర్మపురిలో 2016లో కేసీఆర్ గారు మమ్మల్ని, అయ్యా మీరు ధర్మపురి క్షేత్రంలో మన హైదరాబాద్ నుంచి కానీ, అక్కడి నుంచి కానీ, ఇక్కడి నుంచి వచ్చే యాత్రికులు చాలా ఉంటారు, అక్కడ హోటల్ ఫెసిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ అన్నప్రసాద క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని 12 రోజుల పాటు సభ్యులందరి సహకారంతో 12 రోజులు అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అమర్నాథ్లో, సిద్దిపేటలో కూడా అన్నప్రసాద వితరణ, ఆలయాల నిర్మాణం భగవంతుని కృప వల్ల పెద్దల ఆశీస్సులతే నేను అనుకునేది ఏంటంటే ధర్మకార్యం జరిగేది ఏ విధంగా అయినా జరుగుతుంది. దాంట్లో
భాగస్వామ్యం నాకు కూడా ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తాలే కానీ నేను లేకపోతే సేవ లేదన్నాడు అబద్ధం. ఏ ధర్మకార్యమైనా నా గురువుగారు చెప్పారు, ఏదైనా కార్యక్రమం సంకల్పం జరిగేది ఉందంటే అది ఏ రోజు రూపకంగా పూర్తవుతుంది, దాంట్లో మనం ఏమైనా సమిధలు కాగలిగినామంటే మన అదృష్టంలే కానీ లేకపోతే మనకు అటువంటి అవకాశం లభించదని చెప్పడం జరిగింది. ఆ విధంగా 2025లో రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి నుంచి కూడా మాకు ఒక సభ్యుని ద్వారా ఫోన్ చేయడం జరిగింది. అమర్నాథ్ సేవా సమితి నుంచి మీరు నాయన రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో అన్నప్రసాద వితరణకి ఏమైనా ఏర్పాటు చేస్తారా అంటే మొట్టమొదటగా నేను నమ్మలేదు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎక్కడ, సిద్దిపేటలో ఉండే అమర్నాథ్ సేవా సమితి ఎక్కడ, మనకెందుకు వస్తుంది ఆ ఫోన్ అనుకొని అయ్యా నీకు 2-3 గంటల తర్వాత ఫోన్ చేస్తా అని నేను దాని కొరకు ఎంక్వైరీ చేస్తే కూడా నాకు ఏం క్లూ దొరకలేదు. అది ఆయన మళ్ళీ మధ్యాహ్నం 2-3 గంటలకు ఫోన్ చేసి అయ్యా మీరు ఏం ఆలోచన చేశారంటే సరేనండి మీరు చెప్తే నాకేం నమ్మశక్యం అనిపించట్లేదు, 550 సంవత్సరాలు అంతమంది పోరాటం చేసి ఎంతోమంది అసూలు బాసిన ఫలితాన్ని భగవంతుడు మాకు పంపిస్తుండంటే మేము ధన్యజీవులం, మీరు రండి సిద్దిపేటకు వస్తే చర్చిస్తామంటే విశ్వ హిందూ పరిషత్ నుంచి రాష్ట్ర నాయకులు, మా జిల్లా నాయకులు, ఇక్కడ నాయకులు కలిపి మా సిద్దిపేట రావడం, డిస్కస్ చేయడం, మా సభ్యులందరినీ ఆలోచన చేసి అయోధ్యకు ఒక 3 సిట్టింగ్లకు వెళ్ళి అక్కడ మాకు ఏమేమి ఏర్పాట్లు కావాలి మొట్టమొదట మనం చేస్తామన్నప్పుడు కూడా వారి దృష్టిలో భగవంతుని కృప వల్ల మనం ఇంత మంచి అవకాశం ఎంత పెద్ద ఏరియాలో వేస్తారనే వాళ్ళకు లేనట్టుంది ఆలోచన. మాకు చిన్నగానే చూపించారు కానీ అయ్యా మాకేదో అవకాశం ఇప్పించేదేందో దైవం మీ ద్వారా ఇప్పిస్తున్నాడు, మాకు మంచి సేవ చేసేది పూర్తి ఫలం వచ్చే సేవ చేసేది ఇప్పించండి అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ షెల్టర్లో 4 లంగర్లు పెట్టిరు వాళ్ళు దేశవ్యాప్తంగా. ఆ 4 లంగర్లలో సౌత్ ఇండియా లంగర్ మనకు ఒకటే ఇవ్వడం మా భక్తులు, మా అమర్నాథ్ సేవా సమితిల సభ్యుల అదృష్టం. ఒక 15 రోజులలో మొత్తం దానికి సరిపోయే డబ్బులు ఏవైతున్నాయో మొత్తం సంపూర్ణంగా కలెక్షన్ చేసి 46 రోజులు కూడా అక్కడే ఉండి స్వామి ప్రతిష్ఠా కార్యక్రమంలో ఎంతోమంది సాధువులు, సజ్జనులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో ధర్మ ప్రచారకులు ఎంతోమంది విచ్చేసి మన అన్నప్రసాదాన్ని మన ఆతిథ్యాన్ని స్వీకరించి మా సంస్థను మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ విధంగా ఎక్కడో ఉన్న నా జీవితాన్ని ఒక టెస్ట్ తీసుకొని వ్యాపారం నుంచి ఆధ్యాత్మికం అక్కడి నుంచి తీసుకుంటూ వస్తే మొన్న వైశ్య సంఘం కూడా ప్రారంభమవుతుంది అన్నప్పుడు కూడా నాకు అయ్యో ఉన్నారు కదా మన ప్రముఖులందరూ నడిపిస్తారులే, ఎవరెవరు మనం అన్నిట్లలో ఉండలేము, దానిలో సైలెంట్గానే ఉన్నా నేను. కాకపోతే కొంతమంది మా మిత్రులుండి మనం అందరం కలిసి ఇవన్నీ వ్యవస్థలు ఏ విధంగా అయితే మనం సఫలీకృతం చేయగలుగుతున్నామో ఇది కూడా మనం చేసే అవకాశం ఉంది అంటే దాని కొరకు కొంచెం ఆలోచన చేసి అమ్మవారికి ప్రణామాలు చేసి అమ్మ ఇది రాజకీయంగా మాత్రం చూసి రావట్లేదు, మానవ సేవే మాధవ సేవ, మనం దాంట్లో మనం వైశ్య కులంలో పుట్టినాం కాబట్టి మా వైశ్యకుల దేవత అమ్మవారిని మా వైశ్యులకు సేవ చేసినట్టుంటే మీ సేవ చేసినట్టే అని భావించి దీన్ని ఒక రాజకీయ ఉద్దేశంగా కాకుండా సేవా దృక్పథంతో ఆ దైవ కార్యంగానే భావించి నేను దీంట్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని అందరు సమన్వయంతోన ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం నాకు ఈ 10 రోజుల్లో కలిగింది. రాజకీయం అంటే అబద్ధమే చెప్పాలని లేకపోతే ఇంకేదో చెప్తేనే ప్రలోభాలు పెడితే అనే భావన నుంచి ఈ 10 రోజుల నుంచి దైవకృప వలనే మొత్తం బయటికి వచ్చేసిన. ఎందుకంటే మేము ఈ 10 రోజులు సామూహికంగా ఏదైతే డిస్కస్ చేసుకొని సిద్దిపేటలో ఏ అవసరాలు ఉన్నాయి వైశ్యులకు అని మేము ఒక ముఖ్యంగా సంకల్ప పత్రం అని ఒకటి మేము తయారు చేసుకున్నాము. ఈ సంకల్ప పత్రాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే అరే సమాజంలో ఇప్పుడు మనకు అవసరం ఉన్నది ఇదే కదా అనే భావన వచ్చిందన్నప్పుడు భగవంతుడు కూడా మనకి అందరికీ ఆలోచన కల్పించిండు కదా, మనం ఏం అబద్ధం చెప్పకుండా కూడా మనం కరెక్ట్ సమాజానికి సేవ చేసే అవకాశం భగవంతుడు తప్పకుండా కల్పిస్తాడు. ఆ సేవ చేసే అవకాశం కల్పిస్తే దీన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అందరి సహకారంతో పూర్తవుతుందనే నమ్మకంతో నేను దీంట్లోకి రావడం జరిగిందిలే కానీ ఒక రాజకీయ ఉద్దేశంగా మాత్రం వచ్చింది కాదు. నేను అడుగుతా సార్, ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో వచ్చారని నేను అడుగుతా, మీరు చెప్పండి. మీరు డిప్లొమా చేశారు. డిప్లొమా అంటే అప్పుడప్పుడు 84 అని చెప్పారు. 84 అంటే అప్పుడు నేనే పుట్టలేదు. సో అప్పుడు ఆ డిప్లొమా చేసిన వాళ్ళకి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి నాకు తెలిసి. సో మరి జాబ్ సైడ్ వెళ్ళలేదు మీరు, సో బిజినెస్ సైడ్ వెళ్ళారు. మీకు ఎలాంటి లాభాపేక్ష లేకపోతే సిద్దిపేట టౌన్లో ప్రెసిడెంట్గా నిలబడాలని అనుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మీకు నిలబడాలని ఉందా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ప్రెజర్ చేశారు నిలబడాలని, లేకపోతే మీ అంతటా మీరే మంచి చేద్దాము అని వచ్చారా? ఒరిజినల్గా నేను 10th క్లాస్ కూడా దుబ్బాకులో నాది చదువు పరంగా చెప్పాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడెక్కడో చదువుకుంటూ వచ్చిన, మాది ప్రాపర్ పెద్ద చెప్పాలి మిర్దొడ్డి మండలి ఇక్కడ 25 కిలోమీటర్స్ ఉంటుంది. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పాలో స్టార్ట్ చేస్తే మా నాన్నగారు టీచర్గా ఉండి రుద్రారం అని పక్క ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. రుద్రారం 4th క్లాస్ పోయి అక్కడ జాయిన్ అయినా. అక్కడి నుంచి మా నాన్నగారికి దొమ్మా ట్రాన్స్ఫర్ చేశారు.
అదే 4th క్లాస్ సగం మిడ్ మేము చెప్పాలి దొమ్మాటికి వెళ్ళినాం. తర్వాత వచ్చేసి మా నాన్నగారు 5th 6th క్లాస్కు చెప్పాలో స్టే చేశారు. దాని తర్వాత వచ్చి హయ్యర్ ఎడ్యుకేషన్ మా చెప్పాలో లేకపోతే దుబ్బాకలో 9th 10th ఎడ్యుకేషన్ అక్కడ చేశాను. నేను చేసినప్పుడు కూడా భగవంతుని కృప వల్ల మా నాన్నగారు టీచరు, మా మామయ్య టీచరు, చదువులో కూడా అమ్మవారు నాకు అప్పటి నుంచే కరోనా కటాక్షాలు ఉన్నాయి. నేను చదువులో కూడా మా దగ్గర ఉండే సెంటర్లో టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చినాయి. నాకు అప్పుడు ఎంట్రన్స్ 1984లో డిప్లొమాకి స్టార్ట్ అయింది. అప్పుడే ఫస్ట్ టైం ఆ ఎంట్రన్స్ ఫస్ట్ బ్యాచ్లోనే నాకు దేవుని దేవాలని నేను అప్పుడు ఎన్సీసీ క్లాస్ చేసి ఉన్న ఎన్సీసీ కోటాలో నాకు డిప్లొమా సీట్ దొరకడం జరిగింది. ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్ మీరు చెప్పారు. ఆ టైంలో డిప్లొమా చేసిన వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్లో హయ్యర్ జాబ్ లెవెల్లో పోయారు కదా, మీరు ఎందుకు ఆపేసిండ్రని. నాకు ఆ ఎన్సీసీ కోటాలో కూడా సీట్ వచ్చింది. డిప్లొమా కూడా పూర్తి చేసిన. ఫర్ డిప్లొమా హోల్డర్స్ అని మేము అప్పుడు పోరాటం చేసి డిప్లొమా ఇంజనీరింగ్ 4 years ఉని 3 yearsకే మా డిప్లొమా హోల్డర్స్కి అవకాశం అదే ఇయర్ వచ్చింది. అదే సంవత్సరం నేను ఇంటి దగ్గరకు వచ్చిన మా నాన్నగారు ఒక రైస్ మిల్ కడితే రైస్ మిల్ ఓపెన్ అయిపోయింది. అరే వెకేషన్స్ ఉన్నాయి కదా, నువ్వు ఒక రోజు అటు పోయి చూసి రాపో అంటే ఒక రోజు పోయేది కాస్త అలవాటు వ్యాపకం కాస్త దాని అలవాటు వృత్తికే వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఎడ్యుకేషన్ అనేది డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా 88 నుంచి ప్రస్తుతం వరకు వివిధ వ్యాపారాల్లో మొట్టమొదటిగా వ్యాపారాల్లో మా నాన్నగారిని చాలా స్ట్రగుల్ చేశాం మేము. మాకు అనుభవం లేక చాలామంది ఆడుకున్నారు వ్యాపారంలో మాతోని. మంచి చెడు తెలుసుకునే తనకే కనీసం 4-5 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత వ్యాపారంలో సెటిల్ అయిపోయి నేను ఏదైతే వ్యాపారం స్టార్ట్ చేసినో వ్యాపారంలో వర్కర్స్ను కాకుండా చిన్న పనివారిని కూడా ఒక భాగస్వామిగా భావించి నా చిరు వ్యాపారాలను ఇంతింతయి ఒక 10 మంది 20 మందికి ఉపాధి కలిగే విధంగా వ్యాపారాలు చేసుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఈ వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుండే. వాస్తవంగా 2010-11లో ఎప్పుడైతే ఆధ్యాత్మికత సైడ్ వచ్చేసినామో 2013లో ఒక స్వామీజీ ఇక్కడ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి వారిని ఒక అద్భుతమైన యాగాన్ని ఆ టైంలో తలపెట్టిండ్రు. వారు వచ్చి సిద్దిపేటలో మనం 50 లక్షలతో యాగం చేద్దామంటే మేమంతా స్టన్ అయిపోయినాం. అరే 2011-12లో మేము భవనం కడదాం 20 లక్షలతో అంటే 100 మంది మెంబర్లమైనాం. 10 సార్లు మీటింగులు పెట్టినాం. ఒక్క స్వామి చిరు బ్యాగ్ పట్టుకొని వచ్చి 60-70 లక్షల యాగం చేద్దామంటాడు. స్వామి అట్లా చెప్తాను, మీరు ఎట్లా సాధ్యం అవుతుంది? లేదు కైలాసం గారు స్వామి వచ్చి మా ట్రస్ట్ భవన్లో ఉంటే 15 రోజులు పోలే అక్కడికి, ఈ స్వామి ఇక్కడేం కార్యక్రమం చేస్తాడు అనే భావన ఉండే, తప్పు భావన నాదది. దాని తర్వాత ఆయన పోయినాక ఆయన ఆశయాలు ఆయన దృక్పథం వింటే అసలు చాలా అట్రాక్ట్ అయిపోయినాం. ఏంది అసలు మనం ఏది సాధించలేంది లేదనేది స్వామివారి తర్వాత మనకు అర్థమైంది. ఆ స్వామివారు ఒక సంవత్సరంలో మన దగ్గర సుమారు 60-70 లక్షలతోని 17 రోజుల యాగం చేసింది. ఇక్కడ వేలాది లక్షలాది మందికి భోజనాలు పెట్టుకుంటూ వారి సంకల్పం ఎన్ని వేల మంది వచ్చినా కూర్చోబెట్టి భోజనం పెడతారు తప్ప బస్ సిస్టమ్ భోజనాలు ఒప్పుకోరు వారు. మరి ఏ పూజకి ఇంత ఛార్జ్ అని మినిమం ఉండనే ఉండదు, కానీ స్వామివారికి మాత్రం పరిపుష్టంగా డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దాంట్లో కూడా ప్రధానంగా ఒక సేవకునిగా స్వామివారితో పాటు ఉండడం వల్ల నాకు మానసిక ధైర్యము ఆధ్యాత్మిక అనేది ఇంకా బాగా పెరిగిపోయింది. అరే జీవితంలో భగవంతుడు అవకాశం ఇస్తే ఏదైనా సాధ్యమే కదా, మనం ఏదైనా సాధించవచ్చు అనే ఒక భావన ఏర్పడ్డది. దాని తర్వాత 2016లో మేము ధర్మపురి పుష్కరాలకు పోయి 12 రోజులు ఉన్నప్పుడు ఇంకో భావం ఏర్పడ్డది. అరే జీవితం అంటే ఇది కదా, మనం ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు కదా. వ్యాపారం అనేది మనకి ఇవ్వాలనుకుంటే భగవంతుడు ఎంత చేసినా ఇవ్వచ్చు, ఎంత చేసినా చేయకపోయినా ఇవ్వచ్చు. మనం మన భాగంలో కొంత భాగం ఆధ్యాత్మికత కూడా కేటాయిస్తే బాగుంటుంది. 2003లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా పోయేటప్పుడు పోయేది మిగిలి వచ్చినాం కాబట్టి మన శేష జీవితాన్ని ఎంత మనిషి ఎదిగినా ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని పేరు ప్రతిష్టలు వచ్చినా అంతిమంగా మనకు మిగిలేది నా నమ్మకం ఏంటంటే మనం పోయేటప్పుడు ఇంత మంచిగా చెడ అదొకటే మిగులుతాయనే భావనతోని కొంచెం ఆధ్యాత్మిక వైపు అప్పటి నుంచి మొగ్గు చూపడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం జాబ్ చేస్తూ ఉంటే నేను అనుకునేది ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇప్పుడు యుఎస్లో కెనడాలో డిఫరెంట్ కంట్రీస్ 15-16 కంట్రీస్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్నకు మాత్రం చాలా దూరంగా ఉన్నారు. నేను సంతోషపడే విషయం ఏంటంటే నేను ఏ విధంగా డైవర్ట్ అయినా ఎందుకు డైవర్ట్ అనేది కాకుండా మా ఫ్యామిలీతో పాటు నా జీవితాన్ని నేను అనుబంధంగా గడుపుకోగలుగుతున్నా. అదేవిధంగా మా బాబు కూడా నాకు అట్లే తయారైపోయింది. మా బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ తర్వాత బ్యాంకింగ్ జాబ్లోకి పోయి మా ఫారెక్స్ డిపార్ట్మెంట్లో బాంబేలో ఉండే స్కేల్ 2 స్కేల్ 3 ఆఫీసర్ స్టేజ్ నుంచి కూడా నేను ఎన్ని డబ్బులు సంపాదించిన పేరెంట్స్తో ఉండడం ఇంపార్టెంట్ కదా, జీవితంలో మన డబ్బులు మనతో కావు కదా ఉండేది, మన వాళ్ళతో మనం ఉండాలనే భావనతోని నేను ఎలాగైతే వచ్చానో మా అబ్బాయి కూడా అలా వచ్చాడు. కాబట్టి నేను ఈ యొక్క వ్యాపారంగానే కాకుండా దీన్ని కూడా ఆధ్యాత్మికంగా అనుకొని నేను వచ్చా. దానికి ఇన్స్పిరేషన్ కూడా నాకు నేనుగా అసలు స్ఫురణకు రాలే. నాకు మన మిత్రులు వీళ్ళందరూ నాతో పోటీ చేసే వాళ్ళందరూ నాకు కొంచెం సమజ్ చేసి అన్న మన దాంట్లో ఉండే గరీబులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇన్ని అవసరాలు ఉన్నాయి, మనం ఇంత ఏయించేది ఉన్నది, మనం చేస్తామా, మనం ఎవరితో ఏపిద్దామా, ఒక మంచి సమాజాన్ని బిల్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక గర్భస్థ శిశువులాగా సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం అనేది ఇప్పుడు జన్మ తీసుకుంటున్నట్టు పునర్జన్మ ఇది వాస్తవంగా చెప్పాలంటే. ఒకసారి బీరువాలకు వెళ్ళిపోయింది, బంద్ అయిపోయింది, 16 సంవత్సరాలు అయింది. దీని ఫౌండేషన్ అనేది కరెక్ట్ వేసినట్టుంటే రేపు
రానున్న తరాలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొంతమందికి జీవనోపాధి ఏర్పడుతుంది, కొంతమందికి మార్గనిర్దేశకం అవుతుంది, కొంతమందికి ఉపాధి కూడా అవుతుంది. కాబట్టి మన సంఘాన్ని బలోపేతం చేయాలని దీన్ని ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావం చేసి నేను వచ్చానండి. కైలాసం గారు, మీరు చెప్పేదంతా కూడా ఆధ్యాత్మికత గురించి చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతా మీ క్వశ్చన్. అసలు వైశ్యులు అంటేనే వాసవి మాత పుత్రులు ఖచ్చితంగా జైవాసం అంటారు. వాళ్ళు దాదాపుగా కూడా ట్రావెలింగ్ అంటే చాలా టెంపుల్స్ తిరుగుతారు. భక్తిభావం లేని వైశ్యుడు ఉండడని అంటారు నేను ముఖం మీదనే. మీరు అంతకుమించి కొంచెం ఎక్కువ చేయొచ్చు. మీరు పోటీ చేస్తుంది మీ కులంలో, మీ కులం వాళ్ళ మీదనే పోటీ చేస్తారు. వేరే కులం వాడ లేకపోతే వేరే మతం వాడ అయితేనేమో మీ టార్గెట్ మీరు ఏ ధర్మం గురించి లేరు, ధర్మం మీద లేరు అని చెప్పొచ్చు. దాన్ని ఈ ఎలక్షన్లు మీరు చెప్పిన దాన్ని ఓటర్ ఎలా గ్రహిస్తారండి? సంతోషం అండి, మీరు చెప్పేది చాలా వాస్తవం. మేము ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు 8,366 మందిలో కాంటెస్ట్లో ఇప్పుడు 35 మంది ఉన్నాం. మేము 36 మందిలో క్యాషియర్ యునానిమస్ 35 మంది ఉన్నాం. ఈ 35 మంది కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరి ఇంటికి వెళ్ళినా ఏం చెప్తున్నా అంటే, అయ్యా అంత సహోదరులం, మనము ఈ 10 రోజులు మాత్రమే కాంటెస్ట్లం, తర్వాత అంతా సహోదరులం. ఈ 35 మందిలో ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే కూడా వెనకటి జమానంలో రాజుల కాలంలో కూడా వాళ్ళ రాజ్యాధికారం అప్పచెప్పాలంటే వాళ్ళకి పరీక్ష పెట్టేది. ఎవరైతే సామర్థ్యులు, శక్తివంతులు, సుసంపన్నులు, ఆ మేధస్సు ఉన్న వాళ్ళు చూసి ఇచ్చేది. అదేవిధంగా ఇప్పుడు నేను వాళ్ళని అదే అడుగుతున్నాను. నేను అయ్యా మనం అంతా సమానమే, నేను ఎవరిని కూడా వేరే టార్గెట్ ఏం చేయట్లేదు. వేరే వేరే గుణాలు ఉండొచ్చు, వేరే వేరే ఆలోచనలు ఉండొచ్చు, వేరే వేరే కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ మన సమాజానికి ఇప్పుడు ఈ అవసరాలు ఉన్నాయి. ఇవి వాస్తవమా కాదా? దీన్ని ఎవరు నెరవేర్చగలుగుతారు? ఎవరి మనోభావాలు దీనికి సరిపోతాయి? ఎవరు సమయం ఇస్తారు? ఎవరు ఇవన్నీ సుసంపన్నం చేస్తారు? దీంట్లో ఏరుకొని మాత్రమే ఓటేయండి కానీ నాకే ఓటేయమని ఎక్కడ చెప్పట్లే నేను. కాబట్టి నేను పోటీ ఏం పోవట్లేదు. ఒక ఇంట్లోనే ఒక పార్టీలో ఒక సంస్థాగత అధ్యక్షుని ఎన్నుకోవాలంటే కూడా ఓటు పెట్టాలి. ఇప్పుడు చేయతే సిద్ధాంతం వచ్చిందిలే కానీ వాస్తవంగా ఇప్పుడు అమెరికాలో ఒక 2 పార్టీలు పోటీ చేస్తాయి. ఆ పోటీ చేసే అభ్యర్థునికి కూడా మళ్ళీ పోటీ జరుగుతుంది. ఆ పోటీలో నెగ్గిన వారికి ప్రెసిడెంట్ అవకాశం ఇస్తారు. మా సంఘానికి కూడా మేమేమంటున్నామంటే, సేవ చేసే అవకాశం ఎవరు చేయాలనేది సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, వాళ్ళ విచక్షణను బట్టి మీరు నిర్ణయం చేయమని చెప్తున్నాం తప్ప దీంట్లో స్నేహపూర్వక పోటీలే కానీ రాజకీయ పోటీ కాదు. సో కైలాసానికి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చరిత్ర ఉందా? లేకపోతే కుల సంఘాల్లో వివిధ సంఘాలు ఉన్నాయి, నేషనల్ సంఘాలు ఉన్నాయి, రాష్ట్ర సంఘాలు ఉన్నాయి, అందులో చేసినటువంటి ఉందా? పెద్ద పెద్ద లీడర్లతో ఏదైనా సమస్య ఉంటే, అంటే మీ అదృష్టం బాగుండి మీరు గెలిస్తే అది ఎవరికి రాతుందనేది అనుకుంటే, ఇట్లా ఎమ్మెల్యేతోటి అటు ఎంపీతోటి మంత్రులతోటి వెళ్ళి పనులు చకచక దిద్దేటటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడిగితే, నేను ఒకటే దైవాన్ని నమ్ముతానండి. ఇప్పుడు సంఘం దైవంతో సమానం. మనం ఒక ప్లాట్ఫామ్ అనేది కరెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ నాయకుడైనా, ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా సంస్థకు లోబడే పని చేస్తారులే కానీ ఒక వ్యక్తికి లోబడి మాత్రం పని జరగదు. ఈ సంస్థ స్ట్రాంగ్ అయినప్పుడు ప్రతి పని సంస్థ పేరు మీద తప్పకుండా మినిస్టర్తోని కానీ, ఎంపీతోని కానీ, ఎమ్మెల్యేతో కానీ ఏ వ్యక్తితోనైనా సంస్థ పేరు మీద పని అవుతుంది. వ్యవస్థ అనేది శాశ్వతం కానీ వ్యక్తులు శాశ్వతం కాదు. దీంట్లో నేను తీసుకున్న సంకల్పంతో భగవంతుడు అనుకూలించి నేను గెలిచినట్టుంటే ఈ పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. తెలంగాణ పోరాటంలో కానీ ఈ రాజకీయంలో కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు లేను, పరోక్షంగా ప్రతి అంశంలో కూడా మేము సహకారం చేస్తూనే ఉన్నాం. తెలంగాణ సాధన సమయంలో కూడా చాలా పోరాటాలు జరిగినాయి. సైద్ధాంతికంగా అందరితోని సమవుజ్జిగా ఉన్నాం. ఫస్ట్ బండి మీద టీజీ అని రాసుకునేది నా కారు మీద రాసింది నేను. కొంతమంది వ్యక్తులలో కూడా నొక్కని పోలీస్ ఫైన్లు కూడా కట్టినాం. అయినా మనం ఎందుకంటే మనం మొట్టమొదటిగా మీకు చెప్పాను నేను, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసేదానికి చిన్న నిదర్శనం ఏంటంటే ఫస్ట్ మన ఇంటిలో సమస్యలు మనం క్లియర్ చేసుకోగలుగుతున్నామా, మన సమాజంలో క్లియర్ చేయగలుగుతున్నామా, తర్వాత నవ సమాజానికి అందరి దగ్గర పోవడం ఉత్తమంగా. ఇప్పుడు మీరు మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అందరు సమానమే కదా. వైశ్యుల జాతికి ఎందుకు పోవాలంటే, అయ్యా వైశ్య జాతి హిందూ, ఫస్ట్ మనం హిందువుగా పోరాటం చేస్తున్నాం రైట్. హిందువులలో కూడా చాలా అంతర్గత విభేదాలు ఉండే వేరే మతాల వారు మనల్ని తొక్కేస్తున్నారు.
మొట్టమొదటగా మనం వ్యవస్థ మన ఇల్లునైతే సెట్ చేసుకోవాలి కదా. వైశ్య కులాన్ని నేను ఇప్పుడు ఏంటంటే మా ఇల్లుగా భావిస్తున్నాను. నేను పక్క ఇల్లు కూడా మనదే, ఆ పక్క ఇల్లు కూడా మనదే. ఇప్పుడు ఎవరు వెనకటి ఒక శాస్త్రం చెప్పేది, అయ్యా మన మీకు దండయాత్రకు వస్తున్నారట, దేశం దగ్గర దాకా వచ్చిందట అంటే, సరే నాయన దేశం దాకా వచ్చారు కానీ మన రాష్ట్రం దాకా రాలేదు కదా. రాష్ట్రం దాకా వచ్చిందట నాయన అంటే, అరే ఇప్పుడు మన పట్టణం దాకా రాలేదు కదా. పట్టణం దాకా వచ్చిర్రా నాయన అంటే మన ఇంటి దాకా రాలేదు కదా. ఇంటి దాకా వచ్చినాక ఏం చేయగలుగుతాం? ఏం లేవు వాళ్ళకి. సరే అంటే అవన్నీ దాటి వచ్చిన తర్వాత ఇంటి దాకా కాబట్టి మొట్టమొదటగా నేను అనేదంటే, వాడు మనది సమస్య ఏది ఉందో మన అంతర్గతంగా ఉన్న ప్రాబ్లమ్స్ను మనం రెక్టిఫై చేసుకొని పక్కోనికి సాయడం ఒకటి అనిపోవాలి. మనం ఫ్లైట్లో ఎక్కితే ప్రికాషన్ చెప్తారు, నాయన నువ్వు ఫస్ట్ రేపు పొద్దున మాస్క్ ఊడిపడగానే ముక్కు పెట్టుకున్నాక పక్కోనికి హెల్ప్ ఇయ్యి, లేకపోతే నువ్వు పోతావు వాడు పోతాడని. అదే సిద్ధాంతం మీద నేనేమంటున్నా, ఫస్ట్ ఇప్పటి వరకు ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పా. నేను మన సమాజం మన చుట్టూ ఉండేదంతా హ్యాపీనెస్ మూమెంట్ ఉంటే మనకి ఇంత హ్యాపీ ఉంటుంది. శ్మశానికి పోయి అందరు ఏడుస్తుంటే మనం నవ్వుకుంటూ అయితే ఉండలేము. ఆ భావంతో మా ఇంట్లో కుటుంబ వాళ్ళు బాగుండాలేదా నేను చూసుకున్నా. భగవంతుని కృప వల్ల మా బ్రదర్స్ మా సిస్టర్స్ మా దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉన్నాం. దాని తర్వాత నేను కొద్దిగా బయటికి వచ్చిన మా వ్యాపార భాగస్వాములతో నేను ఏ విధంగా ఉంటున్నా, వాళ్ళతో సఖ్యంగా ఉంటున్నా, మా వాళ్ళు బాగుంటున్నారా అనే భావనతో కూడా చూసి వాళ్ళని కూడా సరియైన విధానంలో సరియైన పద్ధతులు నడవడం అంతరం అలవర్చుకున్నాం. దాని తర్వాత వచ్చి ఒక టెంపుల్కి వెళ్ళినాం, తర్వాత ఒక టౌన్కి వెళ్ళినాం, తర్వాత ఒక సమాజానికి వెళ్ళినాం. భగవంతుని కృప వల్ల ఇప్పటి వరకు నాకు ఎక్కడ అవకాశం నాకు అవి ఇచ్చిన పరిపూర్ణంగా వచ్చినంలే కానీ మధ్యంతరంగా వదిలిపోయి వచ్చిన భావనలు అవసరాలు అయితే రాలేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ తీసుకున్నది ఏంటంటే, మా మిత్రులందరూ నన్ను ఎంకరేజ్ చేసిన తర్వాత, అరే మరి మన వైశ్య జాతిలో కూడా చాలామంది నిరుపేదలు అవసరం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. డబ్బులు ఉన్న వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, డబ్బులు లేని వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. దీనికి సమన్వయ లోపం, ఒక ప్లాట్ఫామ్ కరెక్ట్ లేకపోవడం అనే భావన నాకు ఏర్పడ్డది. నేను తీసుకున్న సంకల్పాలలో కూడా జస్ట్ ప్లాట్ఫామ్ తప్ప దీంట్లో సాధ్యం కానీ నేనేదో 100 మైళ్ళు దూకుతానో ఎన్నో నాకు అనవసరమైనవి మాత్రం నేను ఏం వాగ్దానాలు చేయట్లే. ఏ అవసరం ఉన్నాయి మనం సామూహికంగా కలిస్తే ఏం సాధించుకోగలుగుతాం, ఇవి సాధిస్తే మనకి ఏం లాభం జరుగుతుంది. ఈ సాధనలో మీరు ఒక ప్రశ్న అడిగారు, మీకు రాజకీయ చైతన్యం ఉందా, రాజకీయంగా ఏమైనా పలుకుబడి ఉందా, లేకపోతే మీరు ఎట్లా చేస్తాం అనుకుంటున్నారని. తప్పకుండా మన వైశ్య సంఘం అనేది ఒకటి ఏర్పడ్డాక, దీని స్ట్రాంగ్నెస్ ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుంది. ఆ ప్రెసిడెంట్ స్థానం మీద ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చి, ఇవాళ నేను ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొక వ్యక్తి ఉండొచ్చు, అందరికి కూడా సమాజంతో హైక్ వచ్చి సమాజంకు అందరు కలిపి సేవ చేయించే శక్తి వస్తుందని నేను నమ్ముతాను. జ్ఞానం కలిగినటువంటి కమ్యూనిటీ. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఓటు నాడి పట్టడంలో వయసులో పట్టడంలో చాలా తక్కువే. ఎందుకంటే అన్ని బిజినెస్ చేస్తుంటారు కనుక ఒక పార్టీ అని చెప్పలేక, ఒక వ్యక్తి అని చెప్పలేక ఉన్నటువంటిది. అలాగనే మీరు 6 వాడుతున్నా కూడా కొంచెం నాడి గుర్తుపట్టడం కష్టమే. సో మీరు ఎలా మరి వాళ్ళతో మాట్లాడటం మీకేమనిపిస్తుంది? నేను ఒకటే పట్టుకున్నానండి, మీకు మొట్టమొదటిగా చెప్పాను, నేను దైవం పాదాలు పట్టుకుంటా కానీ మానవుని పాదాలు పట్ట. దైవం మానవ రూపేనా అని నాకు ఓటేసే వాళ్ళు కూడా అంత దైవంగా భావిస్తున్నా. నేను సేవ చేసే అవకాశం ఉంటే నాకు అవకాశం వస్తుంది. ఈ రాదని ఆయన నీకు ఇది కాదు, ఈ అవకాశం లేదు, ఇంకోటి వస్తుందంటే మీకు నేను అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటే ఒక స్టోరీ క్రియేట్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. 2019-20లో 2 సంవత్సరాలు కరోనా ఇయర్స్లో నాకు అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో సెక్రటరీగా నేను డ్రాప్ అయిపోయినా 2 సంవత్సరాలు. సిద్దిపేటలో ఎంత హైలైట్ ప్రోగ్రామ్కి భగవంతుడు అవకాశం ఇచ్చిందంటే, సిద్దిపేట ధారిక ఉత్సవ సమితి అని ఏర్పాటు చేసి మనం శివరాత్రి ఉత్సవాలని అమర్నాథ్ గుహ సెట్టింగ్ చేసి మంచు లింగం తయారు చేయించామండి. సుమారు వేలాది వివిధ ప్రాంతాలు పట్టణాల నుంచి 3 రోజుల దర్శనం చేసుకుంటే, ఇవాళ పాత వీడియోస్ తీసి చూసినట్టుంటే కొంతమంది వ్యక్తులతో కలిసి ఒక 30-40 మంది సభ్యులతోని కొన్ని లక్షలాది రూపాయలతో ఒక 15 రోజులలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేసినాం. దాని తర్వాత సంవత్సరం కూడా 2020-21లో కూడా కేదార్నాథ్ సెట్టింగ్ చేసి కేదార్నాథ్ దర్శనం కూడా అందరికీ చేయించినాం. ఈ విధంగా మనం మనసులో అనుకున్నట్టుంటే భావం మనతో ఏం కావు పనులు. భగవంతుడు మన్నించినట్టుంటే, భగవంతుడు చేయించినట్టుంటే తప్పకుండా జరుగుతాయని నమ్మకం. ఈ ఎలక్షన్లలో కూడా నేను అనుకునేది ఏంటంటే, నేనైతే ఫస్ట్ సంకల్పం చేయలే, నేను అబద్ధం చెప్పే అవకాశం లేదు. కొంతమంది అంటున్నారు నువ్వు నిలబడ్డావు. నేనేమంటున్నా అంటే ఒకటే వాక్కు చెప్పాను నేను, దైవం మానవ రూపేనా అని. మా మిత్రులు నా దగ్గరికి వచ్చిండ్రు, నాయన మనం పోటీ చేద్దాం, మన వ్యవస్థకు లాభం చేద్దాం, ఇంతమంది ఇబ్బందులు ఉన్నారు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, దీన్ని నెరవేర్చే శక్తి సంఘటితంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఈ సంఘటిత భావం మనం తీసుకొద్దామంటే నేను 4గురికి వెళ్ళిపోయి నా భావం ఏముంది, మా ఆలోచనలు ఏమున్నాయి అనేది తెలియజేస్తున్నాం. వారందరూ సంపూర్ణంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓటేస్తే మాత్రమే అవకాశం ఇస్తే సేవ చేస్తానని కోరుకుంటున్నా. ఓటు వేయకున్నా కూడా నాకంటే సమర్థవంతులైతే వారిని కూడా నేను యాక్సెప్ట్ చేసి వాళ్ళకు కూడా సహకరిస్తా అని భావిస్తున్నా. సో ఎలక్షన్ అనగానే మేనిఫెస్టో ప్రజలకు ఏమేమి అవసరం, అంటే మీ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీ మేనిఫెస్టో ఏముంది, ప్రజలకు ఏం చెప్తారు మీరు? సంతోషం ఏంటంటే వాస్తవంగా నేను నిలబడతా అనుకునే ముందే కొన్ని నిర్ణయాలు తీసుకొని వచ్చిన నేను.
సిద్దిపేటలో మన వైశ్య సంఘానికి ఉన్న అవసరాలు ఏంటి, జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, దేని నుంచి మనం ఇబ్బంది పడుతున్నాం అని ఒక 6 అంశాలు మేము ఎంచుకున్నాం. ఈ కిరాయిన్లలో ఉండే వాళ్ళకు ఇంట్లో ఎవరైనా చనిపోతే మా వైశ్యులలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఏంటంటే ఇంట్లో ఒక 5-6 ఫ్యామిలీస్ రెంటల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగి ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే ఆ తిథి వారం నక్షత్రం లేకపోతే మా దాంట్లో ఏంటంటే ఇల్లు ఇడిచిపెడతాం, 6 నెలల సంవత్సరం ఇల్లు ఇడిచిపెట్టేస్తాం. అయితే ఆ సమయంలో ఆయన చనిపోయిన గడియ బాగలేకపోతే ఈ ఒక్కరు పోతే కూడా 6 కుటుంబాలు ఖాళీ చేయాల్సి వస్తుందని భావనతో ఏం చేసిండ్రంటే పోయి ఎన్నో వేరే ఇంట్లో ఉండడమో లేకపోతే లాడ్జ్లలో ఉండి ఆ 12 రోజుల కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ ఇంటికి రావడం అనేది జరుగుతున్నది. ఈ సమస్య అనేది గత 5-10 సంవత్సరాలుగా బాగా ఇబ్బంది పెడుతున్నది. ఓనర్లను అనడానికి లేదు, రెంటర్ అయితే ఇబ్బంది పడుతున్నాడు అని ఒక 5 సంవత్సరాల కింద పెద్ద మనుషులు కొన్ని సంకల్పం చేశారు. భవనం కడతాం అది ఇది అంటే ఏదో పోస్ట్పోన్ అవుతుంది ఇప్పటివరకు కాలేదు. మొట్టమొదటగా ఇలా నిలబడదామనగానే నేను ఒకటే సంకల్పం చెప్పిన, నేను అయ్యా మీరందరూ నాకు సహకరించినట్టుంటే ఈ భవన నిర్మాణం కూడా చేసుకుందాం అనగానే కొంతమంది అన్నారు నువ్వు ఓన్లీ ఎలక్షన్ స్టంట్ కొరకు గెలుస్తావా ఓడతావా, గెలిస్తే చేస్తా అని చెప్తున్నావు అనగానే ఒకటే వర్డ్ చెప్పాను నేను. ఇప్పటివరకు చేసిన సామాజిక ఆధ్యాత్మిక సేవలో భాగంగా ఇది సామాజిక సేవగా మా ప్యానల్ మెంబర్స్ అందరితో కలిపి సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం పేరు మీద ల్యాండ్ కొని రిజిస్ట్రేషన్ చేసి బిల్డింగ్ పూర్తి నిర్మాణం చేసి అందరి సహకారం అయితే తీసుకుంటాం అన్నప్పుడు ఇంకో ప్రశ్న ఉత్పన్నమైంది. రేపొద్దున నువ్వు చెప్తుండొచ్చు కలెక్షన్ రాకపోవచ్చు అని. మేమందరం సభ్యులం కలిసి ఏ కష్టపడైనా మా సొంత డబ్బులతో పూర్తి చేసి భవనాన్ని కొన్ని నెలల్లో సంస్థకు అప్పగిస్తామని మొదటి సంకల్పం తీసుకున్నాం. అదేవిధంగా రెండో సంకల్పం ఏంటంటే మన వైశ్య జాతిలో మీరు చెప్పారు మొట్టమొదటగానే సమైక్యత లోపం అయితే ఉంది. ఒకరికొరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, పక్క వాళ్ళు ఒకరు దాటిపోతే ఇంకోరి మీద మాట్లాడుకోవడం, ఇవన్నీ అధిగమించేందుకు మనం ఒక సంఘంగా ఏర్పడి ఒక 400-500 మంది టీం ఏర్పాటు చేసి మన దగ్గరికి ఎవరన్నా ఇబ్బంది పెట్టడానికి వచ్చినా మన ఇళ్ళలో ఎవరికైనా ఇటువంటి అంతిమ సంస్కారాలు ఇబ్బందులైనా ఒక రోజుకు 10 మంది చొప్పున 30 రోజులు సేవ చేసినా కూడా 300 మంది అవసరం కాబట్టి ఈ 300 నుంచి 500 మంది టీం తయారు చేసి ఈ అంతిమ సంస్కారాలకు కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కానీ క్లియర్ చేయడానికి ఒక టీం ఏర్పాటు చేద్దామని వాసవి భరోసా అనేది ఒక స్కీమ్ ఏర్పాటు చేసినాం. దాంట్లోనే రాజకీయత కూడా మీరు చెప్పారు వైశ్యులు ఎక్కడ కూడా ఎదగట్లేదు అని, అది కూడా మన సిద్దిపేట నుంచే ప్రారంభం చేద్దాం తప్పకుండా. ఎందుకంటే గత కొన్ని ఎన్నికలలో మా దాంట్లో కూడా మిత్రుడు ఉన్నాడు వెంకన్న అని, నవీన్ అని, వీళ్ళు కాంటెస్ట్ చేస్తే మాది మేమే సహకరించుకోగా వాళ్ళనే ఓడగొట్టుకున్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అయ్యా వైశ్యులమంతా మనం కడప లోపల వైశ్యులుగానే ఉండి ఎవరు ఎక్కడ రాజకీయంగా బలంగా ఉన్నా సామాజికంగా బలంగా ఉన్నా ఒక్కొక్క వ్యక్తిని ఒకటి నిలబెట్టి సిద్దిపేటలో ఉన్న 44-45 కౌన్సిలర్లలో తప్పకుండా మనం ఒక 8 మందిని గెలిపించుకోవచ్చు, 10 మందిని గెలిపించవచ్చు. వారికి ఎవరైనా డబ్బులు లేని వారు ఉంటే కూడా మనందరం సామూహికంగా ఆర్థిక సహాయం కూడా చేద్దాం, సామాజికంగా సహాయం చేద్దాం. నేను మొట్టమొదటిగానే చెప్పా ఎన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా ఒక మొదటి అడుగుతోని ప్రారంభం కావాలని. మన రాష్ట్రంలో మార్పు కూడా మన సిద్దిపేట నుంచి ఎందుకు రావద్దు? మనం సిద్దిపేటను రేపు పొద్దున ఆదర్శం తీసుకునే విధంగా మన సిద్దిపేటలోనే ఆ ప్రయాణం మొదలు పెడదాం. దీనికి తప్పకుండా ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వీటిని అన్నీ అధిగమించి మనం గమ్యం వైపే చూడాలి తప్ప ఇప్పుడు మనం అడుగులు నడుచుకుంటూ పోతే ముళ్ళు ఉన్నాయా బండలు ఉన్నాయా అని చూసుకుంటూ పోకుండా వాటిని తప్పించుకొని పోయినట్టుంటే మనం గమ్యం తప్పకుండా చేరుతాం. ఆ జీవితంలో నాకు అనుభవం కూడా ఉంది. అది గమ్యం చేరేటప్పుడు మనం కష్టాలను చూడాల్సిన అవసరం లేదు, అంతిమంగా ఫలం మాత్రం లభిస్తుంది. రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వైశ్యులను చైతన్యం చేయడానికి మన వేదిక బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మరి వివాహ విషయాలు చూసిన వయసులలో స్త్రీ పురుష నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. మరి అంటే మీరు టౌన్కు ఉంటారు కనుక ఈ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళని వైశ్య సోదరులను సోదరిమణులను ఎలా సమాయత్తం చేస్తారు? వాస్తవంగా చెప్పాలంటే డబ్బులతో సంబంధం లేకుండా వివాహాల విషయాల్లో ఈరోజు చాలా ఇబ్బంది ఉంది. అంటే మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి, వాటిని కూడా మనం అప్రిషియేట్ చేద్దాం. ఒక్కొక్క వ్యక్తి 100 సంబంధాలు తీసుకొని సెర్చ్ చేసి చూసి బాగా చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఒక 20-30 సంవత్సరాల ముందుకెళ్ళినట్టుంటే మొత్తం పెద్దల వివాహాలు కుదుర్చేది. అమ్మాయి ఎక్కడుంది, అబ్బాయి ఎక్కడుంది, వాళ్ళ గుణగణం ఏంది, వీళ్ళ గుణగణం ఏంది, వీళ్ళ మైండ్ మ్యాచ్ అవుతుందా, డబ్బులకు మ్యాచ్ అవుతారా, రేపు పొద్దున కలిసి ఉంటారా అనే భావన ఏర్పాటు చేసి పెళ్ళిళ్ళు కుదుర్చేది. అప్పుడు వాళ్ళు కలకాలం ఈ నిండు 100 ఏళ్ళు వాళ్ళ వయసు వరకు బతుకున్నంత కాలం మంచి అన్యోన్య దాంపత్యంతో జీవితం గడపడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇంకా యాంత్రికత పెరిగింది, అంబిషన్స్ అనేటివి పెరిగిపోయినాయి. వ్యక్తులు డబ్బులున్న వాళ్ళు డబ్బులున్న వాళ్ళే అని, అందంగా ఉన్న వాళ్ళు అందంగా ఉన్న వాళ్ళే అని, చదువున్న వాళ్ళు ఇంకా చదువుకున్న వాళ్ళు కావాలని
ఈ అంబిషన్స్తో ఏమవుతుందంటే వాళ్ళు ప్రారంభం చేసినప్పుడు ఒక 30-40 లిస్ట్ ఉంటుంది అంబిషన్స్ది. దాంతో ఏమవుతుందంటే వివాహాలు చూడడం ముందే మొదలుపెట్టినా పూర్తి కావడానికి టైం పడుతుంది, ఏజ్ ఎక్కువైపోతుంది. నిష్పత్తిలో పెద్ద తేడా ఏం లేదు, 2-3% నిష్పత్తి అనేది ఏ కాలం నుంచి కూడా ఉంది. ఎప్పుడు సమతుల్యం 50% అయితే ఉండదు. దాంట్లో అది పెద్ద సమస్య అయితే కాదు. ముఖ్యంగా సమస్య ఏమేర్పడుతుందంటే సంబంధాలు గురుచుట్లో మాత్రం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది కూడా మొట్టమొదటిగా మన సిద్దిపేట ఆర్యవైశ్య సంఘంలోనే ప్రారంభించాలని రిటైర్డ్ టీచర్స్ను, రిటైర్డ్ ఎంప్లాయీస్ను, మంచి రాజకీయంగా ఉన్నోళ్ళైనా కానీ సామాజికంగా ఉన్నోళ్ళైనా 15-20 మంది ఒక ప్యానల్ తీసుకొని ఒక 4 శిక్షణ పొందిన కంప్యూటర్ ఆపరేటర్స్ని తీసుకొని వాళ్ళ బయోడేటాస్ మొత్తం ఎంట్రీ చేసినట్టుంటే సిద్దిపేట మొత్తంలో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, బిజినెసా జాబా ఏముందనేది ఒక బయోడేటా క్రియేట్ చేసినట్టుంటే ఉభయ రాష్ట్రాల నుంచి కూడా బ్రోకర్లు కానీ పెద్దలు కానీ చాలామంది మన సంస్థను సంప్రదించడం జరుగుతుంది. మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉన్నాడు, మీ దగ్గర ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అప్పుడు ఏమవుతుందంటే మన పెద్ద మనుషులు మా వైశ్య కులంలో ఏంటంటే ఫస్ట్ గోత్రాలు చూడడం, రాశికూటాలు చూడడం, జాతక ఫలాలు చూడడం ఇవన్నీ సామాన్యం. అప్పుడు ఒక ఇంటికి పోతే వాళ్ళందరిపై ఒక పంతుల దగ్గర పోయి చూపించడానికి 1 వారం రోజుల ప్రాసెస్ పడుతుంది. దీన్నే మనం అధిగమించి మనం ఒక 15 నిమిషాల్లో మన పెద్దలు నిర్ణయం చేస్తారు ఇది కరెక్టా కాదా, ఈ సంబంధం ఎవరికి బాగుంటుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టుంటే సంఘమే 70% నిర్ణయం చేస్తుంది. కాబట్టి 30% చాలా ఈజీ అవుతుంది. సంబంధాలు కూడా మంచి సంబంధాలు మ్యాచెస్ ఎవరికి అనుగుణంగా వాళ్ళకి దొరుకుతాయి, వాళ్ళ గుణగణాలు కూడా మ్యాచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిన్ను నూరేళ్ళు పాతకాలంలో ఏదైతే దాంపత్య జీవితం గడిచిందో ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది. అది మన సిద్దిపేట నుంచే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను. చదువుకున్న మంచి ర్యాంకులు వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఒకటి ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలోనే వేరే వాళ్ళు లాక్కుంటున్నారని, కొంతమందికి మన ఎవరైతే వయసు సోదరులు ఉంటో చదువుకుంటే జాబులు రావట్లేదు, ప్రైవేట్లో కూడా ఇబ్బంది అవుతుందని జాబ్ మేళాలు లాంటివి ఏదైతే 18 ఏళ్ళు నిన్నటువంటి నిరుద్యోగులకు మీరు ఏం ధీమా ఇస్తారు? వాళ్ళ ఓట్లు మీరు ఆకట్టుకునేటందుకు కాకుండా పనిచేసే విధంగా ఎలా ఉంటుంది? వాస్తవంగా చెప్పాలంటే మేము చేసిన సంకల్పాలు ఏవైతున్నాయో ప్రస్తుతం ఉన్న మన సమాజంలో సిద్దిపేట సమాజంలో వైశ్యులకు ఉన్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళని మనం ఎట్లా రెక్టిఫై చేయగలుగుతాం అనే భావంతో సమతుల్యం చేయడానికి తప్ప మనమేమో క్రియేట్ చేస్తామని నేను చెప్పట్లే. ఇక్కడ లేనిది ఏం లేదు. ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం ఎప్పుడో వచ్చి ఉంటుంది. కాకపోతే భగవంతుడు అది మనకు చేర్చే విధానం చూపించాలంతే. ఇప్పుడు ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి స్వయం ఉపాధి దొరికిపోతుంది. వాళ్ళు 4 ఉపాధి కూడా ఏర్పాటు చేస్తారు. అది కాకుండా కొంచెం మధ్యతరగతి కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇవాళ నారాయణ చైతన్య స్కూల్లో చదివిన వాళ్ళే 70%, 80% మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ టాప్ కాలేజెస్ వెళ్ళిపోతున్నారు. మిగతా 20-30% టోటల్ పాపులేషన్కి వస్తున్నది. దాంట్లో మన వైశ్యులు ఉండడం కూడా చాలామంది ఉన్నారు. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే వారికి ఎవరైతే దాంట్లో నైపుణ్యత అవసరం ఉంది, వాళ్ళు MBA చేసి ఉన్నారా, డిగ్రీ చేసి ఉన్నారా, వాళ్ళ కంప్యూటర్ శిక్షణ అవసరమా, ఏమైనా వాణిజ్య శిక్షణ అవసరమా, లేకపోతే ఇంకా వారికి ఉపాధి ఏ విధంగా చూపించగలుగుతాం. మనం ఒకవేళ నైపుణ్య శిక్షకులను తీసుకొచ్చి మన దగ్గర ట్రైనింగ్ చేయించినట్టుంటే వీళ్ళకు 100కి 80-90% నిరుద్యోగ నిర్మూలన చేసి వాళ్ళకు ఉపాధి చూపించే అవకాశం ఉంటుంది. డబ్బులు ఇస్తే ఒక రోజు ఉండి ఒక రోజు పోతేలే కానీ వాళ్ళు బతికే విధానం నేర్పినట్టుంటే వారు ఇంకా 10 మందికి కూడా జీవనోపాధి చేసే ఉపాయం ఉంటుంది. కాబట్టి ఒక 10 సంవత్సరాలలో మన చిరంజీవి గారి డైలాగ్ ఉంది, ఒక మనిషికి సహాయం చేసినప్పుడు మనం వెతికినా సహాయం చేసేటోడు తీసుకునేటోడు దొరకడని. ఆ విధంగా మనం కొంతమందిని తీర్చిదిద్దిన తర్వాత ఒక మనిషి దాంట్లో డెవలప్ అయినట్టుంటే వాళ్ళు 100 మందికి సహాయం చేద్దామని చూస్తుంటారు. రానున్న కాలంలో మా సిద్దిపేట వైశ్య సంఘంలో ఇటువంటి పరిణామం జరిగి అయ్యా మేము సహాయం చేస్తామంటే తీసుకునే వాళ్ళు లేని పరిస్థితి ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను. సో వైశ్యులు అంటే ఆత్మనిర్భరంగా ఉంటారు. మరి సో ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉంటారు. కానీ లేని పరిస్థితులలో ఆధార్ కార్డు కానీ లేకపోతే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ లాంటివి కానీ రేషన్ కార్డులు కానీ తీసుకోవడంలో కొంచెం ఇబ్బందుల పరిస్థితి ఏర్పడతారు. మరి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి ప్రభుత్వ పథకాలు తీసుకునే విషయంలో మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? మేము ముందే చెప్పాము, మా దగ్గర సిద్దిపేటలో 45 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు నుంచి ఒక 10 మంది చొప్పున మహిళలు, యువకులు మరియు వయోజనులు. ఆ వయోజనులలో కూడా సీనియర్ సిటిజన్స్ ఉంటారు. దాంట్లో అడ్వకేట్లు, లాయర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ టీచర్స్, వెరీ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు సిద్దిపేటలో కూడా. వీళ్ళందరినీ ఏకీకృతం చేసి మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనం వీటిని ఎట్లా రెక్టిఫై చేయగలుగుతాం వాటిని. ఇప్పుడు కొంతమందికి మేము భరోసా కార్యక్రమంలో ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను నేను. వివిధ ఆఫీసులలో కూడా ఈసారి 10 రోజులు తిరిగితే కూడా కొన్ని పనులు కానీ సంఘటనలు ఉంటాయి.
అదే మనం భరోసా స్కీమ్ కింద దీనికి ఒక 20-30 యువకులను 40 మంది యువకులను కూర్చోబెట్టినట్టుంటే వాళ్ళకి ఏ ఆఫీస్లో పని ఉంది, మనం ఎవరితో సమన్వయం చేయగలుగుతాం, ఏ ప్రాసెస్లో మనం ఫార్వర్డ్ చేయగలుగుతాం. ఇలా ఆన్లైన్ అప్లికేషన్ వస్తే 1 వీక్లో రిప్లై రాకపోతే మనం కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ ప్రాసెస్ తెలియకపోతే మనం చేరడానికి కష్టమవుతుంది. ఆ విధంగా రేషన్ కార్డు అవసరం ఉన్నా, ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అవసరం ఉన్నా, రేపు పొద్దున ఇంకా ప్రభుత్వ పథకాలు ఏవి అవసరం ఉన్నా కూడా మన వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు తప్పకుండా మన సంస్థ నుంచి మన ఫలితాలు అందించవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన సంస్థలో కూడా మీరు అన్నట్టుగా ఆత్మనిర్భరత ఎక్కువ, కొంచెం మనోభావాలు ఎక్కువ. వైశ్యుడు ఒకవేళ ఇంట్లో ఆ పూటకు వండుకోవడానికి లేకున్నా తినకున్నా బయటకు వచ్చినాక తిన్నామంటే నాయన ఇది తిన్నా అది తిన్నా అని చెప్పే సంఘటన తప్ప నేను తినలేదని యాచించే స్థితిలో ఉండరు సామాన్యంగా. కాబట్టి వాళ్ళను గుర్తించడానికి కూడా ప్రతి వార్డులో ఎవరైతే ఈ సభ్యులు ఉన్నారో వాళ్ళని కూడా మేము చెప్తున్నాం, అయ్యా మీ వార్డు నుంచి కూడా మీరు 10 మంది ఎవరు నీడీ పీపుల్ ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు, డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఎవరున్నారు, నైపుణ్య శిక్షణకి ఎవరు అవసరం ఉన్నారు, ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఒక లిస్ట్ చార్ట్అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ మనం గవర్నమెంట్ పరంగా ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం, చారిటీ రకంగా ఎట్లా చేయగలుగుతాం, సహాయం చేసి ఏ విధంగా చేయగలుగుతాం, ఇవన్నీ కంప్లీట్ మనం ఒక దాని రూపకల్పన చేసి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మన సంస్థలో ఏర్పాటు చేయవచ్చనే నమ్మకం. సో పల్లెలలో అన్ని వృత్తులు ఏవైతే మొత్తం కింద పడిపోయినావో అలాగనే ప్రతి ఊళ్ళో 4-5 కొట్టులు ఉండేవి, మడిగలు ఉండేది. ఖచ్చితంగా కొంటులు షాపులు నడిపించే వాళ్ళు అనేది. కానీ దరిద్రం ఏంటంటే రాబోయే రోజులలో కావచ్చు, ప్రస్తుతం ఉన్న రోజులలో కూడా కొట్లన్నీ మూతపడిపోయి సిటీలకు వచ్చినటువంటి వయసులు చాలామంది ఉన్నారు. ఎవరైతే తులభారంలో జోకినటువంటి విషయాన్ని మొత్తం మర్చిపోయి రియల్ ఎస్టేట్ అని వేరే వేరే దాంట్లో పని చేసుకో మొదలు పెడతారు. అన్ని కమ్యూనిటీల వాళ్ళకు పర్సంటేజ్ ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు. ఏ కమ్యూనిటీ వాళ్ళకైనా కొన్ని కమ్యూనిటీ వాళ్ళు చేసి కష్టపడే వాళ్ళకి. కానీ మీ కమ్యూనిటీలో లేదని అంటారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా ఉందండి. ఇప్పుడు ఎందుకంటే ఈడబ్ల్యూ స్కీమ్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన దాని కొరకే. కొంతమంది చాలా ఇబ్బందిగా ఉన్నారు, నేను ఒప్పుకుంటా. టోటల్ 100% పాపులేషన్లో ఇవాళ మనం సమన్వయం చేసినట్టుంటే ఒక 20-30% బిలో మిడిల్ క్లాస్ ఉంది, ఒక 30%, 35%, 40% మిడిల్ క్లాస్ ఉంది, అబౌవ్ 20%, 30% వరకు హయ్యర్ పీపుల్ వాళ్ళు 10 మందికి ఉపాధి చేకూర్చే విధంగానే డబ్బులకు కూడా ఇబ్బంది లేకుంటున్న కుటుంబాలు ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా మన ప్లాట్ఫామ్ మీద ఏం చేయాలంటే, ఇప్పుడు కొంతమంది వృద్ధులు ఉన్నారు, కింది కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళు చూసుకునే ఆదరణ కరువైంది అనుకున్న వాళ్ళకు కూడా మన సంస్థ నుంచి వాళ్ళకి ఆదరణ ఏర్పాటు చేయొచ్చు. వితంతువులు ఉంటారు, వాళ్ళకి దిక్కు ఉండదు, వారు చూసుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళకు కూడా మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వైశ్యుల అదృష్టం ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు అయితే పోయినాయిలే. కానీ మీరు ఎడ్యుకేషన్ కాంపిటీషన్లో చూడండి, ఏ కాంపిటీషన్లో చూసినా వైశ్యులు మొట్టమొదటి 10 స్థానాల్లో ఉంటారు. ఇవాళ అమెరికా పోయి జాబ్ చేస్తున్న మొత్తం టోటల్ పాపులేషన్లో కూడా 20-30% వైశ్య జాతి నుంచే ఉంటారు. ఇవాళ ఇంత కాంపిటీషన్లో గవర్నమెంట్ రిజర్వేషన్లు పెట్టినా కూడా వచ్చే జాబ్లలో కొంత పర్సెంటేజ్ మాత్రం వైశ్యులకు ఉంటుంది. ఈ విధంగా మన దగ్గర సాఫ్ట్వేర్ జాబ్స్లో నేను సిద్దిపేట నుంచి అబ్జర్వ్ చేసినా కూడా ఉన్న ఈ పాపులేషన్లో నియర్ బై నేను అనుకుంటా మొత్తం మీద ఒక 10%, 15% ఆఫ్ ది పీపుల్ ఇవాళ సాఫ్ట్వేర్ వింగ్లో ఉన్నారు. ఒక్క కుటుంబంలో ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టుంటే వాళ్ళ కుటుంబం మొత్తం సెటిల్ అవుతుంది. కాబట్టి ఉన్నారు, కష్టంలో ఉన్న వాళ్ళు ఇవాళ కూడా వైశ్యుల్లో ఉన్నారు, 20-30% ఉంది. మనం చేయాల్సిన బాధ్యత కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు ఏవైతే హయ్యర్ ఫ్యామిలీలో ఉండి వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, పెళ్ళిళ్ళ విషయంలో కానీ సామూహిక సమస్యలు కానీ, ఈ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి సంఘం ఉపయోగపడుతుంది. ఈ లోయర్ క్లాస్ వాళ్ళకి సంఘం ఏ విధంగా ఉపయోగపడుతుంది. షాప్ అనే కాకుండా ఇలా జీవనోపాధికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇలా కులాలకు అతీతంగా షాప్స్ అనేది అన్ని కులాల వారు పెట్టుకుంటున్నారు. వైశ్యులకు ఒక అదృష్టం ఏంటంటే అన్ని రంగాలలో నైపుణ్యం సాధించి ప్రతి వింగ్లో కూడా జాబ్స్ చేస్తున్నారు. ఇలా వైశ్యులు అనేవాళ్ళు ఒక కిరాణం కొట్టు పెట్టుకుంటూ బతుకుతాం అనే స్టేజ్లో లేకుండా 70-80% బయటకు వచ్చేసారు. ఇప్పుడు 20-30% నీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, 20-30% హయ్యర్ లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని సమన్వయం చేసి వారికి కూడా ఉపాధి, జీవనోపాధి, వాళ్ళకి ఆవాసాల ఏమి ఏర్పాటు చేయాలనో ఆలోచన చేసి వారిని నిర్ణయాత్మకంగా సంఘం నుంచి నిర్మాణం చేయాలని సంకల్పం చేసినాం. డొనేషన్ చేసే విషయంలో వైశ్యులు ముందుంటారు, అన్నసత్రాల విషయంలో వైశ్యులు ముందుంటారు, ధార్మిక కార్మికుల వైశ్యులు ముందుంటారు. సో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో ముందున్నటువంటి గాంధీ గారు కావచ్చు, మనం పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఉద్యమ పోరాటంలో కొంచెం వెనకబడే ఉన్నారు వైశ్యులు అని అంటారు. మరి ఎందుకు ఆ ఉద్యమ స్పిరిట్ మీరు అందిపుచ్చుకోలేకపోయారా? వాస్తవంగా తెలంగాణ పోరాటంలో కూడా వైశ్యుల పాత్ర చాలా కీలకంగా ఉంది. కానీ బయటకి ఎవరు రాలేదు. ఇవాళ సకల జనుల సమ్మె అయిపోయిన తర్వాత
అన్ని దుకాణాలు కూడా అన్ని బంద్ అయిపోయినాయి. బంద్ అయిన సమయంలో కూడా ఇండైరెక్ట్గా వైశ్యులు కూడా పోరాటం చేశారు. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ స్టేజ్లో అయింది కానీ ఓ స్టేట్ లెవెల్లో రికగ్నైజేషన్ తీసుకొచ్చుకోలేకపోయినారు. ఉన్నారు మన దగ్గర కూడా రాష్ట్ర నాయకులు ఉన్నారు మా దాంట్లో. ఇవాళ ఉప్పల శ్రీనివాస్ గారు కానీ, ఇప్పుడు హైదరాబాద్ నుండి అమరావతి లక్ష్మీనారాయణ గారు కానీ, వారు కూడా రాష్ట్ర స్థాయిలో అప్పుడు ఉద్యమంలో పోరాటంలో భాగమైనరు. టౌన్లలో కూడా మా సంఘం వాళ్ళు చాలామంది ఇప్పుడు బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయి పోరాటంలో భాగమైనరు. కాకపోతే వాళ్ళు బ్రాండ్గా పేరు చెప్పుకొని బయటికి రాలేకపోయారు. ఇప్పుడు కూడా ఆ స్ఫూర్తి అనేది లేకపోతే అప్పుడు సహాయ సహకారాలు అందించిన దాంట్లో కూడా ఫస్ట్ ఫేజ్లో తెలంగాణ ఉద్యమకారులకు సహాయం చేసిన దాంట్లో వైష్ణవులు కూడా చాలా భాగంగా ఉన్నారు. చాలా వరకు పోరాటం చేసినలే కానీ బయటకు అవుపించలే. ఇప్పుడు మేము ఏర్పాటు చేసే ప్లాట్ఫామ్ నుంచి తయారు చేసేది కూడా ఏంటంటే ఏదైతే మన భావం ఉంది, ఏదైతే భావన ఉంది, మనం ఏం చేస్తున్నాం 10 మందికి తెలిసే విధంగా ఈ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసి అందరికి తెలియాలని కోరుకుంటున్నాం. పొలిటికల్ కీ ఈజ్ మాస్టర్ కీ అంటారు. మేమెంతో మామంత మేమెంత ఉన్నామో రిజర్వే అంటే జనాభాలో అంత కావాలంటారు. మరి వైశ్యులు రాజకీయ రంగంలో ఉన్నప్పటికీ కొంతమంది ఇంకా కూడా ఆ ఊర్లలో కావచ్చు అక్కడక్కడ కూడా పోటీ చేయలేకపోతే పోటీకి దూరంగానే ఉంటున్నారు. సో అలాంటి వేదిక మీ సిద్దిపేట నుంచి యువత కావచ్చు, ఎవరైతే రాజకీయంలో ముందు ఉన్న వాళ్ళని కూడా సమాయత్తం చేసే అవకాశం ఉందా? తప్పకుండానండి. ఇప్పుడు మొట్టమొదటిగా రాజకీయ భరోసాలు చెప్పిన దాంట్లో రాజకీయం కూడా ఒకటి. ఇప్పటిదాకా ఏమవుతుందంటే అంతర్లీనంగా ఒకే వార్డు నుంచి 2 పార్టీల నుంచి నిలబడ్డ వాళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే వైశ్యులమంతా మనం ఏ తాటి మీదకి రావాలి, మన టోటల్ వైశ్య జనాభా ఎంత, ఏ వార్డులో ఎంత ఉంది, ప్రతి పార్టీ వారిని ఇప్పుడు ఏ వార్డులో కొన్ని వార్డులలో కొన్ని పార్టీలు బలంగా ఉంటాయి. ఏ పార్టీకి భక్తి బలంగా ఉంటే ఆ పార్టీలో అదే పార్టీ వారిని మన వైశ్యుని నిలబెట్టి అవసరమంటే మనం సామూహికంగా కూడా ఆయనకి హెల్ప్ చేయాలి. అంటే నేను అనేది మానవులంతా సమానమే, తక్కువ అని అనట్లేదు. కానీ ఇప్పుడు ఒక కుటుంబాన్ని మనం చక్కదిద్దుకున్నప్పుడు అన్ని కుటుంబాలు ఏకమైపోయి ఎవరిది వాళ్ళు బాగుపడ్డప్పుడు ఒక వ్యవస్థ బాగుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైశ్య జాతిని మనం బాగుపరుచుకున్నట్టుంటే మనం అవసరం ఉంటే రెండో స్టెప్ ఇంకో వారికి కూడా మనం హెల్ప్ చేయొచ్చు, దాంట్లో తప్పలేదు. కాబట్టి రాజకీయంగా కూడా వైశ్యులను చైతన్యం తీసుకొని వచ్చి ఫస్ట్ కౌన్సిలర్ ఇక్కడ వార్డు నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి ఒక నాయకులను కూడా తయారు చేసే సామర్థ్యం సిద్దిపేటకు ఉంది. మన కేసీఆర్ వెళ్ళింది సిద్దిపేట నుంచే, ఇంత పోరాటం చేస్తున్న హరీష్ రావు గారు కూడా సిద్దిపేట నుంచే వెళ్ళింది. మా ఎంపీ రఘునందనరావు కూడా సిద్దిపేట ఏరియా నుంచే పోరాటం చేసే యోధులు చాలామంది ఉన్నారు. ఉప్పల శ్రీనివాస్ ఐవీఎఫ్ కూడా సిద్దిపేట వ్యక్తే. ఇట్లా చాలామంది యోధులు ఉన్నారు సిద్దిపేట నుంచి. ఇక ముందు కూడా మా వైశ్య సంఘం నుంచి వివిధ పార్టీలలో కానీ సంఘ పోరాట వ్యక్తుల్ని రాజకీయ యోధులుగా మేము తయారు చేస్తామని భరోసా ఇస్తున్నాం. మీ ప్యానెల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీల నుంచి ఉన్నారు, రాజకీయంగా పార్టీల నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఒడిదుడుకులు కూడా ఏర్కొన్న పరిస్థితి ఏర్పడింది. మా పార్టీకి మద్దతు అని లాస్ట్కి వచ్చే చూరకల్లా మీ మీద ప్రెజర్ పెరుగుతారు. మరి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? తప్పకుండానండి. మొట్టమొదటిగా మేము తీసుకున్నది నిర్ణయం ఒకటే, ఎవరన్నా రాని ఫస్ట్ వైశ్యులం. మనం నీ పార్టీ ఉంటే మనం కడప బయటనే లోపలికి వచ్చినామంటే మనం సోదరులుగానే ఉండాలి. ఒక అన్నదమ్ములు ఏ విధంగా అయితే ఉంటామో ఒక పార్టీలో మన వైశ్య జాతిలో ఆ విధంగా ఉండి నీ పార్టీ నీకు ఏమైనా మనోభావం ఉంటే బయటికి పోయిన తర్వాత నీ పార్టీతో షేర్ చేసుకో పనులు అనేది చేసి పెట్టులే. కానీ మనది మనం అంతర్లీనంగా మనం యుద్ధం చేసుకోకూడదు. మా పార్టీలో అయితే అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు. మా దగ్గర రిపోర్టర్లు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అన్ని మనోభావాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు మా దగ్గర. కాబట్టి సమతుల్యం అనేది తప్పకుండా ఏర్పడుతుంది. అందరం కలిసి ఒక వ్యవస్థను స్ట్రాంగ్ చేసి బయటకు పోయిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి ఒక శక్తిగా ఒక సైనికునిగా మారి మన వైశ్య సంఘం కొరకు పోరాటం చేసి అన్ని సిద్ధించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మీ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంది సిద్దిపేటలో? మీరు మీ ప్యానల్ తరపున ఇది మీ ముఖ్య ఉద్దేశాన్ని ఏం చెప్తారు? మొట్టమొదటగా ఒకటేనండి, మనం సామాజికంగా వైశ్యులం అనేది ఐక్యత కావాలి. మొట్టమొదటగా మనం కుంగిపోవడానికి కూడా కారణం ఓరికాళ్ళు ఒకరు లాక్కోవడమే. దాన్ని మనం రూపుమాపే విధంగా ఫస్ట్ నేనేమంటున్నా ఒక ప్యానెల్గా ఏర్పడ్డాం. ఫస్ట్ మా ప్యానెల్ను మేము పటిష్టం చేసినాం. వీళ్ళందరం కలిసి సంఘటితంగా పోరాటం చేసిన తర్వాత అమ్మవారు అవకాశం ఇచ్చిందనుకోండి, రేపు వ్యవస్థని కూడా స్ట్రాంగ్ చేసి 300-400 మందిని తయారు చేసి వాళ్ళని ఏకీకృతం చేస్తాం. వాళ్ళంతా ఏకీకృతం అయిపోయినారంటే ప్రతి వార్డు 40 వార్డులు ఏకీకృతం అవుతాయి. 40 వార్డుల నుంచి సైనికులు తయారవుతారు. కాబట్టి ఈ 400 మంది కలిసి కూడా ఆ వైశ్య సమాజాన్ని సిద్దిపేటలో ఒక స్టేజీ ఒక డయాస్ ఏర్పాటు చేసి ప్రతి గొంతుతోని ఒక సైనికునిలాగా పోరాటం చేయించి మన హక్కుల సాధనను మనకు వచ్చే ఫండ్స్ కానీ రాజకీయంగా కానీ మిగతావన్నీ సాధించుకొని అంత స్వయం సమృద్ధి ఏర్పాటు చేసుకోవాలనే భావన. వ్యాపారం చేస్తే కస్టమర్ మన దగ్గరికి వస్తాడు, రాజకీయం చేస్తే మనమే ఓటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇబ్బంది అనిపించలేదా మీరు? వాస్తవంగా చెప్పాలంటే మనం ఆధ్యాత్మిక భావనలో ఉన్న వ్యక్తిని నేను. కాకపోతే ఇప్పుడు మన ఉద్దేశాన్ని పోయి చెప్పాలి కాబట్టి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి.
మన ఉద్దేశం ఏముందనేది వారు అందరికీ తెలియజేయడానికి వారి దగ్గరికి పోవడానికి నేనేం ఇబ్బందిగా ఫీల్ కావట్లేదు. వారికి ఒకటే మనం చెప్తున్నాం, మనం ఏమంటున్నాం, అయ్యా ఇక మన జాతిలో మన వైశ్య కులంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనం వీటిని అధిగమించాలంటే మనం ఏ మార్గం చేసుకుందామని ఒక 10 రోజులు మార్కెట్ సర్వే చేసిన నేను. మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మన నీడ్స్ ఏమున్నాయి, మనం ఏం చేయగలుగుతాం, దాని నుంచే మనం ఒక సంకల్ప పత్రం మనం తయారు చేసినాం. ఈ సంకల్ప పత్రాన్ని మనం వాళ్ళందరికీ విశదీకరిస్తే వాళ్ళే మాకు చెప్తున్నారు, ఇలా మేము అడగాల్సిన అవసరం లేకుండా మనం అందరూ ఏకీకృతం చేసిన భావాలను ఒకటే ఉన్నాయి, ఇవన్నీ గిట్ట మనకు పూర్తయినట్టుంటే మన సమాజానికి వేరే అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళందరి భావన చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇవన్నిటికీ వాళ్ళు ఏకీకృతంగా ఒప్పుకున్నారని, సంపూర్ణమైన మెజారిటీతో వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తున్నారని, ఈ మెజారిటీతో గెలిపించిన తర్వాత వీళ్ళ విషయాలు ఏవైతే ఉన్నాయో పరిపూర్ణంగా ఈ 3 సంవత్సరాల్లో ఈ స్టేజ్ వరకు అయితే పూర్తిగా సమృద్ధిగా మేము సాధించగలమని అనుకుంటున్నాం. సో ఇందులో వృద్ధులు ఉంటారు, యువకులు ఉంటారు, మహిళలు ఉంటారు, వితంతువులు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు. సో వీళ్ళందరినీ సమీకరించారా? మొత్తం ఓవరాల్గా మేము ఏం చేసామంటే మా దగ్గర ఉన్న 12 మందిని ఒక 6 భాగాలుగా పంచుకున్నాం. మేము ఒక్కొక్కరిని ఒక గడప దగ్గరికి వెళ్ళి మనం ఇవి చేద్దాం అనుకునేవి కాక ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, మహిళలకి ఏమున్నాయి ఇబ్బందులు, వృద్ధులకి ఏమున్నాయి ఇబ్బందులు, పెళ్ళి కాని వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, పెళ్ళి అయిన వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపార పరంగా ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ సమీకరణ చేస్తున్నాం. ఇవన్నీ సమీకరణ చేసి వీటన్ని ఏకీకృతం చేసి రేపొద్దున మనం గెలిచిన తర్వాత వీటికి ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాం. వృద్ధులు కొంతమంది ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వారికి ఏం చేద్దాం మనం. ఇప్పుడు పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం సంబంధాలు సెట్ చేద్దాం. వృత్తి నైపుణ్యత లేక కొంతమంది యువకులు తిరుగుతున్నారు, వాళ్ళకి ఏ విధమైన శిక్షణ ఇప్పించి మనం ముందుకు తీసుకుపోదాం. మనం ఏ రకమైన ప్లాట్ఫామ్ చేసి మన రాజకీయాలు వాళ్ళకు కూడా శిక్షణ ఇప్పించా లేకపోతే ఏకీకృతం చేసా రాజకీయంలో వాళ్ళని వృద్ధి తీసుకొద్దాం. వీళ్ళందరినీ కలిపి ఏకీకృతం చేసి ఒక సమభావంతో వాళ్ళందరిని ఆలోచన పంచుకొని మంచి నైపుణ్యాన్ని పెంపొందింపజేసి ప్రతి విభాగాల్లో మహిళల్లో కానీ యువకుల్లో కానీ పెద్ద మనుషుల్లో కానీ ఇలా చూస్తే మా దాంట్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, సిద్దిపేటలో లాయర్లు ఉన్నారు, మా దగ్గర ఇంజనీర్లు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, వివిధ వృత్తి నైపుణ్య నిపుణులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వీళ్ళందరి ఆలోచనలు సేకరించి వీళ్ళందరి టెక్నిక్స్ అన్న తీసుకొని మిగతా వారిని అందరినీ మనం సమృద్ధిగా మనం తయారు చేయొచ్చు అనేది మాకు ముఖ్యమైన నమ్మకం ఉంది. సో ఎలక్షన్స్ అప్పుడు మీరు వాళ్ళ దగ్గరకు పోతారు, ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు, కానీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత పిఏలో డ్రైవర్లో లిఫ్ట్ చేస్తారు. మరి మీరు అలాగే ఉంటారా? మీ విధానం ఏమన్నా మారుతుంది? నేనైతే ముఖ్యంగా ఒకటే చెప్పినండి, ఇది దైవ సేవగా వచ్చి అమ్మవారి పాదాల సాక్షి ఆనా అని చెప్పి నేను ప్రయాణం మొదలుపెట్టినా. నా లెవెల్ బెస్ట్ ఎప్పుడైనా కూడా భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసింది, అయినా మనకు గర్వం అక్కర్లేదు, ఇస్తేనే అని చెప్తున్నాను. నేను అవకాశం గిట్టి ఇచ్చినట్టుంటే ప్రతి వాడికి ఒక 10 మంది సభ్యులను ఇస్తున్నాం మనం. ఆ సభ్యులు అక్కడనే వాళ్ళకు ఉండి సర్వీస్ చేస్తారు. వాళ్ళకు ఆ స్టేజీలు కానప్పుడు మా దగ్గర అన్ని వివిధ కమిటీలు ఏర్పడుతున్నాయి. ఏ కమిటీ ఆ బాధ్యత తీసుకుంటుంది, ఈ కమిటీలు ఎవరెవరిని సమన్వయం చేసుకుంటుంది, ఇవన్నీ ఆలోచనలు షేర్ చేసుకొని ప్రతి వ్యక్తి ఫోన్ చేస్తే ఒక టోల్ ఫ్రీ నంబర్ లాగా ఎవరిని అప్రోచ్ కావాలి, ఆ ఉన్న 10 మందిని ఆ వార్డులో ఎవరిని అప్రోచ్ కావాలి, వారిని అప్రోచ్ అయిపోతే అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ఒక సెంట్రల్ కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఫోన్ చేసిన కంప్లైంట్ చేసిన గంటల్లో నిమిషాల్లో వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకొని ప్రియారిటీ ప్రకారం కొన్ని విషయాలు పెళ్లి కావాలని ఉంది వాళ్ళకి చెప్తారు. అది ఒక రోజు లేట్ అయినా ఇబ్బంది లేదు. ఒకరికి ఇబ్బంది ఉంటుంది, సామాజికంగా ఇబ్బంది పెడుతున్న నిమిషాల మీద అవసరం ఉంటుంది, క్షణాల మీద యుద్ధ సైనికుల్లాగా వెళ్ళిపోవాలి. ఎవరింట్లో ఎవరో చనిపోయి ఉంటారు, వాళ్ళకు ఆర్థికంగానో లేకపోతే సామాజికంగా 10 మంది ఉపయోగపడాల్సి వస్తుంది, నిమిషాల మీద గ్రూప్ పోయేటట్టుగా ఈ విధంగా సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేసి క్షణాలు నిమిషాలు రోజులు అయ్యే పని రోజులను ఇవన్నీ పూర్తయ్యే విధంగా ఉంచుతాంలే. కానీ నా ఒక్క ఫోన్ కొరకు ఎదురు చూడాలన్నప్పుడు చాలామంది వెయిట్ చేయాల్సి వస్తుంది. నా ఫోన్తో అవసరం లేకుండా వ్యవస్థ ఏర్పడ్డప్పుడు వాళ్ళు స్వయం సమృద్ధిగా పనిచేసుకోగలుగుతారు. కాబట్టి నేను ప్రధాన సేవకునిగా ఉంటూ నాతో అవసరం లేకుండానే మిగతా పనులన్నీ జరిగిపోయే విధంగా నేను సమన్వయకర్తగా ఉండి ఆ సమృద్ధిగా ఏర్పాటు చేసి ఆ సంస్థను నడిపిస్తాను తెలియజేస్తుంది. సో చివరకు రాజకీయంగా గెలవన ఉద్దేశంతో అబద్ధాలు కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు? సో ఏమన్నా వచ్చినా ఇప్పటివరకు? జనరల్గా నేను మొదటనే చెప్పా, మాది మాత్రం స్నేహపూర్వకమైన పేటీ. 35 మంది పోటీ చేస్తారు. కొంతమంది కొన్ని అభాండాలు కూడా వేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా ఒక స్నేహితునిగా తీసుకుంటున్నా. ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని విమర్శించినప్పుడు దానికి ప్రతి విమర్శ చేస్తే దానికి ఇంకో విమర్శ చేసే అవకాశం వస్తుంది. విమర్శ చేసినప్పుడు సిద్దిపేట అనేది చాలా చిన్న టౌన్, అంతా 30,000 వైశ్యుల జనాభా. ఏ మూలమైనా ఏ వ్యక్తి ఏం చేస్తాడు, ఇప్పటివరకు ఏం చేసారు, రేపు ఏం చేయగలుగుతాడనే భావం ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఏం చేయాలనే విషయం పబ్లిక్ మన వైశ్యులకు తెలియజేస్తున్నాం. కానీ అయ్యా ఆ వ్యక్తి ఇది చేయలేదు, ఈ వ్యక్తి ఇది చేయలేదనే కాంట్రవర్సీ వర్డ్స్ మేము ఎక్కడ వాడట్లేదు. టోటల్ మీటింగ్లు అయిపోయే వరకు కూడా, ఎలక్షన్ల వరకు కూడా భగవంతుడు ఆ శక్తి నాకు ఇవ్వాలని ఎవరిని కూడా
మనస్సుతోని మనం నిందించకుండా, మాటతో నిందించకుండా ఈ ఎలక్షన్లని పూర్తి కావాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ల తర్వాత కూడా అందరినీ సమన్వయం చేసుకొని మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై వాసవి. సో ఇదండి మరి కైలాసం గారు చెప్పినటువంటి విషయాలు. సిద్దిపేట టౌన్లో జరిగినటువంటి 9వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో నేను పోటీ చేస్తూ ప్రజల యొక్క విషయాలన్నీ అన్నింటిని కూడా గ్రహించి వారికి ఏమేమి కావాలో, ఎలా ముందుకెళ్ళిన అంశాలన్నీ కూడా సమయపరుస్తూ మొత్తం ఆ టీం 12 మంది సభ్యులు అందరూ కూడా ముందుకెళ్తున్నారని, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా మా దాంట్లో ఉన్నారని, ప్రజల అజెండాని, మా అజెండాని సిద్దిపేటలో రాజకీయంగా మా యొక్క కమ్యూనిటీ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుందని కూడా తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.